audio jungle. అసలు మీద నీళ్ళే లేవు. స్టేజ్ 1 పూర్తి కాలే. వీళ్ళు స్టేజ్ 2కు మేము 280 కాడికి నీళ్ళు ఇచ్చినామని లెక్కలు రాసిండ్రు. కానీ ఎకరం బారింది లేదు. కానీ ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కాలువలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు చిట్ట చివరికి కోదాడ నియోజకవర్గం దాకా నీళ్లు తీసుకుపోయేటట్టుగా కాలువలు తయారు చేస్తున్నాం. గెయిల్ ప్రాజెక్టు పైప్ లైన్ పోతుందంటే మా సుఖేందర్ అన్న దాన్ని పట్టించుకొని గెయిల్ ప్రాజెక్ట్ నుంచి అనుమతులు తెస్తే అక్కడ కూడా మొన్న పోయి చూసినాం మంత్రి గారు నేను. ఇవాళ దాని పనులు కూడా పూర్తవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ జిల్లాను ఒక ఆదర్శ జిల్లాగా మారుస్తున్నాం. నాకు తెలిసి భారతదేశంలో ఒక్క జిల్లాలో 3 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్న ఏకైక జిల్లా ఈ నల్లగొండ జిల్లా అని చెప్పి మనం చేస్తా ఉన్నా. అంటే దాంతో మనకు విద్యతో పాటు ఈ జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తుంది. ఏ హైదరాబాద్కు మనం పోవాల్సిన అవసరం ఉండదు. ఈ జిల్లాలో ఉండే పేద ప్రజలకు ఇక్కడనే మెరుగైనటువంటి వైద్యం దొరుకుతుంది. నల్లగొండ చుట్టున్నోళ్లకు నల్లగొండ, సూర్యాపేట చుట్టున్నోళ్లకు సూర్యాపేట, యాదాద్రి చుట్టున్నోళ్లకు బీబీ నగర్లోనే మంచి వైద్యం దొరికేటువంటి ఒక పెద్ద వరాన్ని మన ముఖ్యమంత్రి కేసీఆర్ మనకిచ్చారు. ఇగో మా అన్న బాధ మా అన్నకున్నది. ఇన్ని గానం ఇచ్చినవి అంటే మెల్లగా చెవులో చెప్తున్నాడు, నా కోటప్ప కొండ చెప్పవా అంటుండు. కోటప్ప మత్తడి, కోటప్ప కొండ అంటే గుంటూరు పోతుంది. కోటప్ప మత్తడి చెప్పవా అంటుండు మా భూపాల్ రెడ్డి గారు. భూపాల్ రెడ్డి గారు కోరినట్టు తప్పకుండా కోటప్ప మత్తడికి ఎన్ని రూపాయలు అవసరమైనా శాంక్షన్ చేస్తాం. అదేవిధంగా పానుగుల చెరువు, నర్సింగ్ బట్ల చెరువు, పొనుగోళ్ల చెరువు, నర్సింగ్ బట్ల చెరువుకు కూడా లిఫ్ట్ పెట్టి నీళ్లు కావాలని చెప్తున్నారు. దానికి కూడా వెంటనే ప్రతిపాదనలు తెప్పించుకొని త్వరలోనే మంజూరు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, తర్వాత బత్తాయి మార్కెట్ అయితే వచ్చింది, అక్కడ ఒక ప్రాసెసింగ్ ప్లాంట్ కూడా పెడితే బాగుంటుందని మా మంత్రి గారు జగదీశ్వర్ రెడ్డి గారు నాతో చెప్తా ఉన్నారు. తప్పకుండా మేము పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గారితో మాట్లాడి మొన్న మైసూర్లో పోయి ఆ టెక్నాలజీని కూడా చూసి వచ్చినాం. రైతుకు మంచి ధర రావాలంటే మార్కెట్ రావడంతో పాటు ఏదైనా జ్యూస్ ఎక్స్ట్రాక్షన్ ప్లాంట్ కానీ ఒక ప్రాసెసింగ్ ప్లాంట్ను కూడా ఈ ప్రాంతంలో తేగలిగితే మా నల్లగొండ బత్తాయి రైతులకు మంచి రోజులు వస్తాయి. తప్పకుండా రాబోయే రోజుల్లో దానికి స్థలాన్ని కేటాయించి ఈ ప్రాంతంలో ఒక ప్రాసెసింగ్ ప్లాంట్ను కూడా తీసుకొస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, కార్యకర్తలకు కూడా ఒకటే మనవి, బ్రహ్మాండమైన ఉత్సాహం మీలో ఉన్నది. అదే స్ఫూర్తితో పనిచేయండి. తప్పకుండా మా కార్యకర్తలకు చాలా కష్టాలు పడ్డారు, ఎన్నో ఇబ్బందులు పడి ఉద్యమాలు చేసినటువంటి గడ్డ ఈ నల్లగొండ గడ్డ. మా కార్యకర్తలు ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. జైళ్ళల్లో పడ్డారు, అరెస్ట్ అయినరు. ఇవాళ మన మార్కెట్ కమిటీ చైర్మన్ నాకు తెలిసి 8 సార్లు జైలుకు పోయి కరీం పాషా 8 సార్లు జైలుకు పోయిండు తెలంగాణ ఉద్యమంలో. ఇవాళ ఆయనను గౌరవించుకున్నాం కరీం పాషాను. ఇవాళ కరీం పాషా ఒక మైనార్టీ నాయకుడు. ఓసీలో ఓపెన్ కాంపిటీషన్లో ఒక మైనారిటీకి మార్కెట్ కమిటీ ఇచ్చిన ఘనత ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం అందరినీ మనం చేస్తా ఉన్నాం. మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్ తీసుకొచ్చిండు మన ముఖ్యమంత్రి కేసీఆర్. కరీం పాషా బోత్ లక్కీ है. ईद के दिन, रमजान के ईद के दिन ये चेयरमैन का आज स्वेरिंग सेरेमनी हो गया इनका. हमारे मुसलमान भाइयों को आज बहुत सारे लोग मार्केट कमेटी चेयरमैन बने. हमारा अपने मलकपेट मार्केट में हमारे मुसलमान बहन वहां पर मार्केट कमेटी चेयरमैन बने. मुलुगु में वंटी मामिडी में एक मुसलमान मार्केट कमेटी चेयरमैन बने. चेन्नूर में
एक मुसलमान मार्केट कमेटी चेयरमैन बने। मैं पूछना चाहता हूं, कभी कांग्रेस वाले कोई माइनॉरिटी को मार्केट कमेटी चेयरमैन आप कभी बनाए? ये कांग्रेस वाले कभी एक माइनॉरिटी को डिप्टी सीएम बनाए? ये कांग्रेस वाले कभी रमजान के इसमें गरीब मुसलमानों के लिए कभी कपड़े दिए? ये कांग्रेस वाले कभी मुसलमानों के बच्चों को इंग्लिश मीडियम में पढ़ाने के में नमाज सिखाने के साथ उर्दू सिखाते हुए इंग्लिश मीडियम में पढ़ाने के लिए कभी ये कांग्रेस वाले कुछ स्कूल निकाले? आज केसीआर साहब ने 200 के ऊपर इंग्लिश मीडियम स्कूल हमारे मुसलमान भाइयों के लिए, बच्चों के लिए, बहनों के लिए लेकर आए हैं। ऐसे काम हमारे मुसलमानों के भलाई के लिए केसीआर साहब ने करते आ रहे हैं। इन तो बहुत अच्छी लकी आदमी है। ईद के दिन आज चेयरमैन के स्वेरिंग सेरेमनी करे, इनको मुबारकबाद पेश करते हुए आप सबके साथ मैं इजाजत लेता हूं। जय तेलंगाना। అదే విధంగా ఇప్పుడు కొందరు పార్టీలో జాయిన్ అవుతారు, మీద పడకండి ప్లీజ్ దయచేసి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.